శ్రీవారి దర్శనానికి భక్తులు ఎక్కువసేపు వేచి చూడకుండా త్వరగా అయిపోయేలా టీటీడీ చర్యలు చేపడుతుంది. ఇందుకోసం సాంకేతిక వినియోగమే ఉత్తమ మార్గమని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నేపథ్యంలో గూగుల్తో ఒప్పందం చేసుకోవడానికి టీటీడీ సన్నాహాలు చేస్తుంది. ఏఐను ఉచితంగా అందించడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. గూగుల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి కసరత్తు పూర్తి చేశారు. ప్రయోగాత్మకంగా తిరుమలలో ఏఐని వాడనున్నారు. ఇప్పటి వరకు ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మార్పులు చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం కొన్ని దేవస్థానాలు ఏఐని వినియోగిస్తున్న భక్తులకు సమాచారం అందించడానికే పరిమితమయ్యాయి. కానీ టీటీడీ ఇందుకు భిన్నంగా దర్శనాలతో పాటు వసతి, వివిధ సేవల కోసం గూగుల్ సాయం తీసుకొనుంది. ఈ సమయంలో ఏ సీజన్లో ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు అనే సమాచారం టీటీడీకి వస్తుంది. దీనికి అనుగుణంగా భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేసుకోవచ్చు. దర్శన విధి విధానాలు, వస్త్రధారణ, స్థానికంగా అనుసరించాల్సిన నియమాల గురించి ఏఐ సాయంతో యాత్రికులు తెలుసుకోవచ్చు. దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో సౌలభ్యం కోసం వారి స్థానిక భాషల్లోనే సమాచారం అందించనున్నారు. మరోవైపు గూగుల్ మ్యాప్ల ద్వారా ఎప్పటికప్పుడు పలు చోట్ల రద్దీ గురించి భక్తులు సులభంగా తెలుసుకోవచ్చు. సామాన్యుల నుంచి ఎక్కువగా గదుల కోసం వచ్చే కేంద్రీయ విచారణ కార్యాలయం, ఆరోగ్య కేంద్రాలు, అన్నప్రసాద కేంద్రం, కళ్యాణకట్ట వద్ద రద్దీ ఎలా ఉందో ఎవరిని అడగకుండా ఫోన్ ద్వారానే సమాచారం రాబట్టవచ్చు. ఫోన్లకే నోటిఫికేషన్లు వస్తాయి. గూగుల్ ఏఐ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఒక్కో భక్తుడికి ఒక్కో ప్రత్యేక శాశ్వత ఐడి వస్తుంది. ఈ ఐడి ద్వారానే దర్శనం, సేవలు, గదుల బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరు ఎన్నిసార్లు స్వామివారి దర్శనానికి వచ్చారు, ఎన్ని గదులు తీసుకున్నారు అన్న సమస్త సమాచారం టీటీడీకి తెలుస్తుంది. అంతేకాకుండా తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఏ సమయంలోనైనా విన్నవించవచ్చు. వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందించే అవకాశం కూడా అందుబాటులో ఉంటుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.